అల్యూమినియం వాడుతున్నారా? అయితే మీ చావు మీరే కొని తెచ్చుకున్నట్లు. 1800 సంవత్సరంలో బ్రిటిష్ వారు మన భారతదేశానికి అల్యూమినియం పరిచయం చేశారు. ఎందుకంటే అల్యూమినియంలో న్యూరోటాక్సీ అనే ఒక కెమికల్ ఉంటుంది. అది నెమ్మదిగా మన మూత్రపిండాలు, లివర్, గుండెలను పనిచేయకుండా చేసి నెమ్మదిగా మన ఆయుష్ను తగ్గించి మన ప్రాణాలను హరించి వేస్తుంది. కాబట్టి ఇకనైనా అందరం మేలుకొని మట్టి పాత్రల్లో కానీ, రాగి పాత్రల్లో కానీ, ఇత్తడి పాత్రల్లో కానీ మన ఆహార పదార్థాలు వండుకొని మనం తింటే మనకు, మన తరాల పిల్లలకు మంచిది అని పలువురు పెద్దలు, మేధావులు, ఆరోగ్య శాఖలు కోరుకుంటున్నాయి. అంటే అల్యూమినియం కుక్కర్ వాడుతున్నారా, స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ వాడుతున్నారా, లేదా మట్టితో చేసిన కుక్కర్లు కూడా ఇవాళ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇది ఎందుకు అంటున్నానంటే, మొన్న ఒక సైన్స్ జర్నల్లో ఒక ఆర్టికల్ వచ్చింది. మీరు త్వరగా వండడం వల్ల త్వరగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంటే ఏంటి? కుక్కర్ గురించే వీళ్ళు మాట్లాడుతున్నారు. శాస్త్రవేత్తల లెవెల్లో కుక్కర్లో మీరు ఎలాంటి వంటలు చేస్తున్నారో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఎందుకు? ఇవాళ మీకు ఆరోగ్యం పట్ల, నిన్న కూడా ఇదే మాట్లాడాను, ఆరోగ్యం పట్ల మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ ఒక చాలా పెద్ద మీకు ఒక డిబేట్ అనండి, డిస్కషన్ అనండి, పరిశోధనలు అనండి, మీకు చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొన్న మా స్నేహితుడు వాళ్ళ అమ్మాయిని ఇక్కడ లోకల్గా ఉండే ఒక హాస్టల్లో చేర్చాలని అన్నాడు. కొన్ని ఫోటోలు పెట్టాడు. అంటే గది, ఆ బెడ్, టాయిలెట్స్ ఇవన్నీ పెట్టాడు. నేనేమన్నాను అంటే, ముందు కిచెన్ని పెట్టు, కిచెన్ ఫోటో పెట్టు. అదేంటి కిచెన్తో మనకేంటి పని అంటే, 2 ఏళ్ళో 3 ఏళ్ళో నీ అమ్మాయి ఆ హాస్టల్లో వాళ్ళు ఏం వండబోతున్నారో దానినే తినాలి. సో ముందు కిచెన్ కదా ఇంపార్టెంట్. సో అలా అతను కిచెన్ ఫోటో పెట్టాడు. అందులో ఏం కనిపిస్తుంది అంటే, అల్యూమినియంతో చేసిన పెద్ద కుక్కర్లు. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు అల్యూమినియం అనేది మీ వంటగదిలో పెట్టుకుంటే మీరు సర్వ రోగాలను కొని తెచ్చుకోవడమే. సో ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఇది గమనించలేదు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. ఎందుకు? రూమ్ చాలా బాగుంది, బెడ్ బాగుంది, టాయిలెట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ ఆ వంట అనేది వీళ్ళు అల్యూమినియం కుక్కర్తోనే చేస్తున్నారు. సో సమస్య అంతా ఎందుకు అల్యూమినియం అంటున్నానంటే, అల్యూమినియం అనేది ఒక స్లో పాయిజన్లా పనిచేస్తుంది. అంటే అల్యూమినియం యొక్క కంటెంట్ మీ బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అది కరుగుతూ ఉంటుంది. మీకు ఇంకా చెప్పాలంటే, ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు భారతీయులని జైళ్లలో వేసినప్పుడు అల్యూమినియం ప్లేట్లలోనే వీళ్ళకి ఆహారం ఇచ్చేవాళ్ళు. ఎందుకు? స్లో పాయిజన్గా వీళ్ళందరూ మెల్లమెల్లగా చనిపోతారు, వీళ్ళ వల్ల మనకి ఏ ఉపయోగము లేదని చెప్పడానికి ఈరోజు కూడా మనము ఈ అల్యూమినియంని వాడుతున్నామంటే అంతకు మించిన దౌర్భాగ్యకరమైన ఒక విషయం ఉండదు. ఎందుకంటే ఇందులో న్యూరోటాక్సిసిటీ అనబడే ఒక కెమికల్ కంపోజిషన్ అనేది మీకు తయారవుతుంది. ఇది మీకు డైరెక్ట్గా మీ లంగ్స్ అనండి, బ్రెయిన్ అనండి, దీని మీద దాడి చేస్తుంది. అలాంటప్పుడు మన వంటగదుల్లో అల్యూమినియం పాత్రలు ఉన్నాయి అంటే, చెప్తున్నా కదా, ఆ రోగాలు ఏ రోగమైనా సరే, బ్రెయిన్కి సంబంధించి, లంగ్స్కి సంబంధించి, కిడ్నీస్ మీద అల్యూమినియం తీవ్ర స్థాయిలో మీకు ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీ వంటగదుల్లో ఎక్కడా కూడా అల్యూమినియం అనబడే పాత్ర లేకుండా చూసుకోండి. అల్యూమినియం ఉంది అంటే మీకు ప్రాబ్లమ్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది హౌస్ వైఫ్స్ చూస్తూ ఉంటారు. మీ కుటుంబం యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో